విత్ జాతిరత్నాలు షో ప్రస్తుతం మంచి ఆదరణతో దూసుకుపోతోంది. కుక్స్ వండే వంటలు, జాతిరత్నాలు చేసే కామెడీతో అందరూ ఎంటర్టైన్ అవుతున్నారు. ఇక ఈ వారం మాత్రం కుక్ ఆఫ్ జరిగేలానే కనిపిస్తోంది. ఈ ఆదివారం ఎపిసోడ్తో మరో కుక్ బయటకు వెళ్లేలా అనిపిస్తోంది. కుక్ ఆఫ్ లోకి ఎవరు వస్తారు, పోటీపడి ఎవరు గెలుస్తారు, చివరకు ఎవరు ఉంటారు, ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది చూడాలి. ఇప్పటివరకు అయితే శనివారం నాటి ఎపిసోడ్ నుంచి నిఖిల్ కుక్ ఆఫ్ లోకి వచ్చాడు. గత 2 వారాల స్కోర్ను చూస్తే నిఖిల్ లీస్ట్లో ఉన్నాడు. దీంతో శనివారం నాడు జరిగిన ఎపిసోడ్తో నిఖిల్ కుక్ ఆఫ్ లోకి వచ్చాడు. ఇక ఆదివారం జరిగే ఎపిసోడ్ ఎలా ఉంటుంది, అందులో ఏ కుక్ ఎలాంటి రెసిపీని వండుతారు, ఎవరికి ఎంత స్కోర్ వస్తుంది, చివరి స్థానంలో ఎవరు ఉంటారు, కుక్ ఆఫ్ లోకి నిఖిల్ తో పాటుగా ఎవరు వస్తారు అన్నది తెలియాలంటే ఆదివారం ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు వేచి చూడాల్సిందే. తాజాగా ఈ ఆదివారం నాటి ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో తాజాగా రిలీజ్ చేశారు. జాతర స్పెషల్ కాబట్టి కుక్స్ అందర్నీ జెయింట్ వీల్ ఎక్కించారు. దాంట్లో కూర్చున్న వారిని తిప్పుతూనే ఉంటారు. అలా తిప్పుతూ ఉండగానే వారికి ఏ ఐటెంలు కావాలన్నది జాతిరత్నాలకు చెప్పి తెప్పించుకోవాలి. వారితోనే వంటను వండించాలి. ఈ ట్విస్ట్ తో జాతిరత్నాలు మన కుక్స్ కి చుక్కలు చూపించినట్టుగా కనిపిస్తోంది. యాదమ్మరాజుని హరి, ఇమ్ము కలిసి ఓ రేంజ్ లో ఆడుకున్నారని అర్థమవుతోంది. మరోవైపు పవన్ తో రీతూ క్లోజ్ గా ఉంటే ప్రదీప్ ని గోమతి పట్టుకుని క్లోజ్ గా ఉన్నట్టు యాక్ట్ చేసింది. పవన్ ను పట్టుకున్న రీతూ బావా అని సరసాలాడినట్టుగా నటించింది. ఏంటే మరదలా, అవుతావా నా పాలకోవా అని కామెడీ పవన్ అంటాడు. ఇప్పుడు మీరు కూడా చెప్పాలి కదా అని ప్రదీప్ ని గోమతి అడుగుతుంది. మీరు చేసేది కాక ఈమెను కూడా చెడగొడుతున్నారా అని రీతూ పవన్లకు ప్రదీప్ కౌంటర్ వేస్తాడు. మరోవైపు శాడిస్ట్ స్టార్లా యాదమ్మరాజు కామెడీ చేశాడు. అలా ఫన్నీగా ఈ ప్రోమో సాగింది. మరి పూర్తి ఎపిసోడ్ లో ఇంకెంత ఫన్ ఉంటుందో చూడాలి. టేస్టింగ్ టైంలో మాత్రం కుక్స్ చేసిన ప్రతి వంటకాన్ని జడ్జిలు పొగిడేస్తున్నారు. ఇక ఎవరికి ఎంత స్కోర్ వస్తుంది, ఎవరు లీస్ట్లో ఉంటారో చూడాలి.